వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెట్స్ లెర్న్ విత్ రూపా. మరో కొత్త హ్యాండ్మేడ్ స్కూల్ మ్యాగజైన్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. బట్ ఈసారి అయితే తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. లాస్ట్ టైం 2 మ్యాగజైన్స్ ఇంగ్లీష్లోనే ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి. సో నా ముందు వీడియోలో చెప్పినట్టు నేను హ్యాండ్మేడ్ ఇంగ్లీష్ మ్యాగజైన్ అనే ప్రాజెక్ట్ మా స్టూడెంట్స్కి ఇచ్చానండి. అప్పుడైతే వాళ్ళు చాలా డౌట్స్ అడిగారు, లైక్ ఎలా చేయాలి, ఏ టాపిక్స్ తీసుకోవాలి, ఏ మెటీరియల్ యూజ్ చేయాలి అని చాలా డౌట్స్ అడిగారు. అప్పుడైతే నా స్టూడెంట్స్కి హెల్ప్ చేద్దామని చెప్పేసి నేను ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్స్ చూపించాలి కాబట్టి యూట్యూబ్లో సెర్చ్ చేశానండి. యూట్యూబ్లో చాలా వరకు హ్యాండ్మేడ్ ఫోటో ఆల్బమ్స్ అని లేదా గ్రీటింగ్స్ అని ఉన్నాయి, బట్ స్కూల్ మ్యాగజైన్స్ కోసం చాలా తక్కువగా ఉన్నాయి. సో ఎనీవే నా ఓన్ ఐడియాస్తో అండ్ క్రియేషన్స్తో వాళ్ళనైతే గైడ్ చేశాను. మొత్తానికైతే చాలా క్రియేటివ్ అండ్ నాలెడ్జబుల్ హ్యాండ్మేడ్ మ్యాగజైన్స్ని మా స్టూడెంట్స్ చేత క్రియేట్ చేయించగలిగాను. సో నాలాంటి టీచర్స్ ఇంకా స్టూడెంట్స్కి హెల్ప్ అవుతుందని నేను నా మ్యాగజైన్స్ అన్ని షేర్ చేస్తున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. చూస్తున్నారు కదా, ఇది ఫ్రంట్ పేజ్. చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఫ్రంట్ పేజ్ చాలా అట్రాక్టివ్గా ఉండాలి. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్. నెక్స్ట్ ఇది కంటెంట్ పేజ్. ఇక్కడ మీరు మీ పేజ్ నెంబర్స్, మీ పేజ్ హెడ్డింగ్స్ రాయాలి. ఇది డిక్లరేషన్ పేజ్. ఇక్కడ మీరు నా నేమ్ చూడొచ్చు, అండర్ ద గైడెన్స్ ఆఫ్ రూపాదేవి. నా స్టూడెంట్ ఫోటోని నేను బ్లర్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇది ఒక ఆర్టికల్ అనమాట, నాకు చాలా నచ్చింది, మీరు కూడా చదవండి. దీని టైటిల్ ఇట్స్ నాట్ మై జాబ్. యాక్చువల్లీ నేను కొన్ని ఆర్టికల్స్ వాళ్ళకి సెలెక్ట్ చేసి ఇచ్చాను. మనం సొంతంగా ఆర్టికల్స్ క్రియేట్ చేసి రాస్తే ఇంకా మంచిది. అండ్ ఇవి ఇంగ్లీష్ రిడిల్స్ అనమాట, మనం న్యూస్ పేపర్స్లో కూడా చూస్తాం కదా అవి. ఇక్కడ ఫస్ట్ ఇది చూడండి, ఐఎమ్ ఫుల్ ఆఫ్ హోల్స్ బట్ ఐ కెన్ హోల్డ్ వాటర్, వాట్ యామ్ ఐ. దీని ఆన్సర్స్ మనం బ్యాక్ పేజ్లో చూద్దాం. చూడండి, ముందు అడిగిన రిడిల్స్కి ఆన్సర్స్ ఇక్కడ మెన్షన్ చేసాం. యాక్చువల్గా నాకు కూడా రిడిల్స్ ఆన్సర్ చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. అండ్ ఇవి జోక్స్ ఇన్ ఇంగ్లీష్. ఇలాంటివి ఇంక్లూడ్ చేయడం వలన మన మ్యాగజైన్ని ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ కలుగుతుంది. అండ్ కింద పేజ్ నెంబర్స్ కూడా మెన్షన్ చేశాము. మ్యాగజైన్కి పేజ్ నెంబర్స్ చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఇది క్రాస్వర్డ్ పజిల్ గేమ్. టాపిక్ వచ్చేసి పాస్ట్ ఫార్మ్స్ ఆర్ V2 ఫార్మ్స్. కింద బేసిక్ వర్బ్స్ క్వశ్చన్స్గా ఇచ్చాము. రీడర్స్ వాటికి పాస్ట్ ఫార్మ్స్ కనిపెట్టాలన్నమాట. ఇలాంటి గేమ్స్ 2-3 ఇంక్లూడ్ చేస్తే చాలా మంచిది. అండ్ ఇవి స్టేట్ లాంగ్వేజెస్ రిలేటెడ్ క్వశ్చన్స్ అనమాట. ఇక్కడ స్టేట్ నేమ్స్ ఉన్నాయి, వాటి రీజనల్ లాంగ్వేజెస్ పేపర్ కింద మెన్షన్ చేశాము. ఫర్ ఎగ్జాంపుల్ గుజరాత్ గుజరాతీ, ఒడిషా ఒడియా, और ఆంధ్రప్రదేశ్ తెలుగు, పంజాబ్ పంజాబీ. ఇలా మన స్టేట్ నేమ్స్ని, వాటి రీజనల్ లాంగ్వేజెస్ని ఒక గేమ్ లాగా క్రియేట్ చేసి ఇక్కడ ఇంక్లూడ్ చేశాము. అండ్ ఇది ఇంగ్లీష్ గ్రామర్ రిలేటెడ్ ఆర్టికల్. టాపిక్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. చూడండి ఎంత క్రియేటివ్గా మెసేజ్ బాక్సెస్ లాగా క్రియేట్ చేసి బయట పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నేమ్ రాసి దాని లోపల డెఫినిషన్ రాసాము. ఇలా క్రియేట్ చేయాలంటే చాలా కష్టపడాలి. మనకి ఉన్న 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే నౌన్, ప్రనౌన్, వర్బ్, యాడ్వర్బ్, అడ్జెక్టివ్, ప్రెపోజిషన్, ఇంటర్జెక్షన్, కంజంక్షన్ అన్నిటికీ డెఫినిషన్స్ అండ్ ఎగ్జాంపుల్స్ కూడా రాసాము. క్లియర్గా చూడండి. అండ్ మీరు కనుక పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కాన్సెప్ట్ని ఫుల్గా నేర్చుకోవాలి అనుకుంటే నా ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో ఉంది, చాలా క్లియర్గా ఎగ్జాంపుల్స్తో సహా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడండి. అండ్ ఇవి జెండర్స్ ఇన్ ఇంగ్లీష్ అనమాట. ఫీమేల్ అయితే ఏమని అంటాం, మేల్ అయితే ఏమని అంటాము ఇక్కడ క్లియర్గా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బీ అంటే ఆడ తేనెటీగ అండ్ డ్రోన్ అంటే మగ తేనెటీగ. అండ్ ఇవి టంగ్ ట్విస్టర్స్ ఇన్ ఇంగ్లీష్. నేను ఎప్పుడైనా నా క్లాస్లో టంగ్ ట్విస్టర్స్ అనే గేమ్ పెట్టినప్పుడు నా స్టూడెంట్స్ అయితే చాలా ఎక్సైటింగ్గా పార్టిసిపేట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ కెన్ యూ కెన్ ఎ కెన్ ఎస్ ఎ క్యానర్, కెన్ కెన్ ఎ కెన్. బాగా చెప్పాను కదా. అండ్ మన స్కూల్ మ్యాగజైన్స్లో ఫ్యాక్ట్స్ని కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇవి అన్నౌన్ ఫ్యాక్ట్స్ ఇన్ జనరల్. ఫర్ ఎగ్జాంపుల్ ద ఫియర్ ఆఫ్ లౌడ్ సౌండ్స్ ఈజ్ కాల్డ్ సోనోఫోబియా.
అండ్ మన నెక్స్ట్ ఆర్టికల్ పిక్చర్ విత్ డీప్ మీనింగ్. యాక్చువల్లీ నాకు ఈ టైప్ ఆఫ్ పిక్చర్స్ అంటే చాలా ఇష్టం. గూగుల్లో ఎప్పుడు సెర్చ్ చేసుకొని మరీ చూస్తూ ఉంటాను. చాలా ఫన్నీగా ఉంటాయి, కొన్ని సాడ్ రియాలిటీస్ కూడా ఉంటాయి, అవి కూడా చూడండి. పిక్చర్స్ పేస్ట్ చేయకుండా డైరెక్ట్గా డ్రా చేస్తే ఇంకా మంచిది. అండ్ మన నెక్స్ట్ ఆర్టికల్ ఇంగ్లీష్ వొకాబులరీ టాపిక్ యాంటనిమ్స్, అంటే ఆపోజిట్స్ అన్నమాట. ఇక్కడైతే ఆన్సర్స్ రాయలేదు, బ్యాక్ సైడ్ రివర్స్లో రాసాము, ఒకసారి చూడండి. అండ్ ఫైనలీ థ్యాంక్ యూ పేజ్, ఇక్కడ కూడా మీరు నా పేరు చూడొచ్చు. యాక్చువల్లీ ఈ మ్యాగజైన్ ప్రాజెక్ట్ జరుగుతున్నప్పుడు నేను, నా కొలీగ్ అండ్ మై స్టూడెంట్స్ చాలా కష్టపడ్డాం. ఎందుకంటే 5th క్లాస్ పిల్లలు కదా, చాలా చిన్న పిల్లలు, అండ్ వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి, అన్నీ క్లియర్గా చెప్పాలి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగా క్రియేట్ చేశారో. నేనైతే మ్యాక్సిమం స్టూడెంట్స్ అందరికీ ఫస్ట్ ప్రైజే ఇచ్చేసాను, ఎందుకంటే అంత బాగున్నాయి. అండ్ ఇలాంటి క్రియేటివ్ అండ్ ఇన్నోవేటివ్ స్కూల్ ప్రాజెక్ట్స్ని ఇంకా చూడాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.